యేసు ప్రభు నామమున అందరికి వదనాలండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను మరొక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముందుగా మీకు ఒక ఆడియో క్లిప్పింగ్ వినిపిస్తాను, దయచేసి వినండి. జపాన్ లో జానీ వాకర్ రెడ్ లేబుల్ స్కాచ్ ధర $10 అంటే $900. మన దేశంలో రెక్టిఫైడ్ స్పిరిట్ రసాయనంతో తయారు చేసే రాయల్ స్టాగ్ ధర $880. స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది ప్రజలు నాసి రకం కెమికల్ విషం తాగుతున్నారు. విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ అన్నిట్లోనూ వాడేది ఒకటే కెమికల్, ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్. దీన్నే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు. చెరుకు వ్యర్థం, తడిసిన బియ్యం, నూక, నాసిరకం మొక్కజొన్నతో ఈఎన్ఏ తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఈఎన్ఏ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఒక 20 వరకు ఉంటాయి. వీటి లైసెన్స్లు రాజకీయ నాయకులు, వాళ్ళ బినామీల చేతుల్లో ఉంటాయి. మద్యం కంపెనీలు ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్ ని లీటర్ $70 కొని సగం నీళ్లు కలుపుతారు. రుచికి, వాసనకి కొన్ని కెమికల్స్ కలుపుతారు. అంతే, లీటర్ ఈఎన్ఏతో 3 ఫుల్ బాటిల్ విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ వంటి మద్యం రెడీ. స్కాచ్ విస్కీ తయారు చేయడానికి 5 నుంచి 20 సంవత్సరాలు పడితే మన కెమికల్ మద్యం ముచ్చటగా 10 రోజుల్లో రెడీ. రాయల్ స్టాగ్ విస్కీని ఉదాహరణగా తీసుకున్నాను. $135 కంపెనీ నుంచి ఫుల్ బాటిల్ విస్కీ కొంటుంది ప్రభుత్వం. ఇక ఇక్కడి నుంచి పన్నుల పర్వం మొదలు. అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ $58, స్పెషల్ ఎక్సైజ్ సెస్ 42, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 156, ప్రభుత్వ రంగ బెవరేజెస్ కార్పొరేషన్ మార్జిన్ $40. వెరసి రీటైల్ ధర $431 చేరుతుంది. పన్నుల బాధుడితో 431కి చేరిన ధర మీద మరో 70% వ్యాట్, అంటే పన్ను మీద పన్ను. దీంతో రాయల్ స్టాగ్ ధర $732 అవుతుంది. దీనికి రీటైల్ వైన్ షాప్ మార్జిన్ 20%, అంటే మరో $146. ప్రతి బాటిల్ మీద వైన్ షాప్ కి $146 లాభం అని ఆశ్చర్యపోకండి. వైన్ షాప్ దక్కాలంటే 50 నుంచి 100 లాటరీ అప్లికేషన్ల మీద $1 కోటి నుంచి $2 కోట్లు ఖర్చు చేయాలి. ఒకవేళ లాటరీ గెలిస్తే ఇంకొక $1.5 కోటి లైసెన్స్ కోసం కట్టాలి. $880 ఫుల్ బాటిల్ మీద వైన్ షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను $30-40 మిగిలితే మహాభాగ్యం. అట్లాగే రాయల్ స్టాగ్ తయారు చేసిన కంపెనీకి $20-30 మిగిలితే గొప్ప. మరి మన ప్రభుత్వాలకి ఎంత మిగిలింది? దాదాపు $700. తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.5 కోటి మంది మద్యం సేవిస్తారు. ఒక్కొక్క వ్యక్తి మద్యం మీద సగటున సంవత్సరానికి $40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. తాగే ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం సగటున $30,000 మించి పన్ను సంపాదిస్తుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్యం ఆదాయం దాదాపు $70,000 కోట్ల. పన్నులు వేసి ప్రజల మద్యం వాడకం అదుపు చేస్తామనేది బూటకపు వాదన. ఏ ధర పెట్టినా ప్రజలు తాగుతారని తెలిసి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని స్కాచ్ విస్కీ ధరకు నాసిరకం కెమికల్ మద్యం అమ్ముతోంది ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంది. మద్యానికి బానిసలైన వాళ్ళ కోసం ఎన్నో స్వచ్ఛంద మార్గాలున్నాయి. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ సెంటర్స్, కుటుంబం, స్నేహితుల జోక్యం వంటివి పరిష్కారాలు. కానీ పన్నులతో బీద ప్రజలను దోచుకోవడం కాదు. మద్యాన్ని ప్రభుత్వ ఉక్కు పిడికిల నుంచి బయటపడేయాలి. మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజు నుంచి విముక్తినివ్వాలి. నాణ్యత, ధర మీద కంపెనీలను పోటీ పడనివ్వాలి. జిఎస్టీ కట్టి మద్యం స్వేచ్ఛగా అమ్ముకోనివ్వాలి. దీని వలన ప్రజలకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి. విన్నారు కదా? నేను మద్యం తాగమని చెప్పట్లేదు, మద్యం తాగకూడదు. కనుక బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏమని అంటే, ద్రాక్షరసం వెక్కిరింతలు పాలు చేస్తుందని, తిండిబోతులు, తాగుడుబోతులు దరిద్రులు అవుతారని చెప్తుంది. తాగుడుబోతులు నరకానికి పోతారు, ఇది బైబిల్ చెప్పేది. కనుక నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నేను యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కనుక చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా వంతుగా దేవుని వాక్యమును లోకముతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా శోచనీయం, బాధాకరం. కనుక నేను కొద్దిగా దీని గురించి రీసెర్చ్ చేశాను. మద్యం అంటే ఏమిటి, లేక వైన్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే, కొన్ని రకాల పదార్థాలను కులబెట్టిన తర్వాత అది ఆల్కహాల్గా మారుతుంది. ఆల్కహాల్ అంటే మత్తు పదార్థం, అంటే కుళ్ళిపోయిన పదార్థాల లిక్విడే ఆల్కహాల్. అంటే చెరుకు, చక్కెర, బియ్యము, ఇంకా ఇతరత్ర కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటిని వినియోగించుకొని వాటిని కుళ్ళబెట్టి, ఆ కుళ్ళబెట్టిన వాటిని ఫిల్టర్ చేసి ఆ నీరుని
లేక ఆ యొక్క ద్రవాన్ని, నీరు కాదు ద్రవాన్ని, ద్రవాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఆ కుళ్ళిపోయిన వాసన రాకుండా దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ కలిపి, సువాసనలు కలిపి దానిని బాటిల్స్లో, మంచి అందమైన బాటిల్స్లో నింపి లోకానికి అందిస్తున్నారు. అందించి లోకాన్ని పాడు చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ లాభం పొందేది ఎవరంటే గవర్నమెంట్ వారే. కనుక ఇక ఆ డబ్బుతో మళ్ళా సంక్షేమ పథకాలని ప్రభుత్వాన్ని నడిపించేందుకు, అంటే ప్రభుత్వ వ్యవస్థలు నడిపించేందుకు ఆ డబ్బుని గవర్నమెంట్ వినియోగిస్తుంది. ఇక్కడ నా బాధ ఏంటంటే అసలు తాగేవాళ్ళు లేకపోతే సమస్య తీరిపోతుంది. ఎందుకు మనుషులు ఎందుకు తాగుతున్నారు, ఎందుకు మద్యం సేవిస్తున్నారు అంటే అది ఒక రకమైన మత్తు. దేవుడు మానవునికి సహజమైన మత్తు ఇచ్చాడు. ఆ మత్తు ఏమిటంటే నిద్ర. పగలంతా మనము మేలుకొని ఉంటాము, ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాము. రాత్రికి నిద్ర వస్తుంది, నిద్రపోవాలి. అది దేవుడు పెట్టిన నియమం. అది సహజమైన నిద్ర సహజమైన మత్తు, ఆరోగ్యకరమైన మత్తు. లేదంటే మంచిగా భోజనం చేశామంటే మత్తు వస్తుంది. అది ఏ సమయమైనా సరే, అది మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, పగలైనా సరే, మంచిగా కడుపు నిండా తిన్నామంటే నిద్ర వస్తుంది. అది ఆరోగ్యకరమైన మత్తు. అది దేహానికి మేలు చేస్తుంది. కనుక నేను చెప్పదలసిన అంశం ఏంటంటే ఈ లోకాన్ని ఎవరు బాగు చేయలేరు. లోకంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. అందులో మద్యం అనేది ఒక రుగ్మత. బైబిల్లో చాలా రకాలైన పాపముల గురించి బైబిల్ చెప్తుంది, మాట్లాడుతుంది. అందులో మద్యం అనేది ఒక పాపం. మద్యం అంటే ఏమిటో కాదు, కుళ్ళిపోయిన పదార్థాల లిక్విడ్ లేక వాటి యొక్క ద్రవ పదార్థమే మద్యం. కనుక బైబిల్లో కూడా ద్రాక్షరసం గురించి, మద్యం గురించి రాయబడింది. బైబిల్ మద్యం త్రాగమని చెప్పదు. నేను దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేశాను. బైబిల్లో ఉన్న ద్రాక్షరసం ఏంటి, ఇప్పుడు అమ్ముతున్న వైన్, బైబిల్లో కూడా ద్రాక్షరసాన్ని వైన్ అని రాశారు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్ ద్రాక్షరసం రాశారు. కనుక ఆ వైన్కి ఇప్పుడు అమ్ముతున్న వైన్కి తేడా ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ద్రాక్ష పండ్లను వాటిని తొక్కి కాళ్ళతో లేక ఇతరత్ర పద్ధతుల ద్వారా ఆ ద్రాక్షరసం బయటికి తీసి దాన్ని ఫిల్టర్ చేసి తాగేవాళ్ళు. కనుక ఆ ద్రాక్షరసం వేరు. దానిని కూడా మనము నిల్వ చేస్తే కుళ్ళిపోయి మత్తెక్కిస్తుంది. అంటే ఫ్రెష్ ద్రాక్షరసము తాగడం వేరు, తర్వాత దాన్ని నిల్వ చేసి కుళ్ళబెట్టి తాగడం వేరు. పైగా అప్పటి కాలంలో శుభ్రమైన నీరు దొరికేది కాదని విన్నాను. రీసెర్చ్ చేస్తే దొరికింది నాకు డేటా. గూగుల్ని అడిగితే ఆ డేటా ఇచ్చింది నాకు. అప్పటి కాలంలో ఇప్పటిలాగా శుభ్రమైన నీరు దొరికేది కాదు. కనుక అన్నం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు వారు దానితో పాటు ద్రాక్షరసం తాగేవారు. ఆహారంతో పాటు ద్రాక్షరసం తాగేవారు. అది వారికి ఒక ఆనవాయితీ. తర్వాత ఆ యొక్క నిల్వ చేసిన ద్రాక్షరసం తాగేటప్పుడు కూడా ఒక గ్లాసు ద్రాక్షరసంకి దాదాపుగా 3-4 గ్లాసులు వాటర్ కలుపుకొని తాగేవారు. అంటే దాన్ని డైల్యూట్ చేసేవాళ్ళు. కనుక అలా చేసుకొని తాగేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ద్రాక్షరసంతో చేసిన వైన్ కాకుండా ద్రాక్షలు పుల్లబెట్టి చేసిన ద్రాక్షరసం కాకుండా ఇప్పుడు రకరకాల ఆహార పదార్థాలను, అంటే బియ్యము, చెరుకు రసము, ఈ రకరకాల ఉన్నాయి పదార్థాలు. వాటిని వాటి నీళ్ళలో కుళ్ళబెట్టి ఆ కుళ్ళబెట్టిన నీటిని తీసుకొని ఫిల్టర్ చేసి దాంట్లో కెమికల్స్ కలిపి రకరకాల పద్ధతుల్లో మంచి అందమైన బాటిల్స్ నింపి మనుషులకు అమ్ముతున్నారు. అంటే నేను దాన్ని చూశాను. ఒక 880 రూపాయలు బాటిల్ అమ్మితే దాంట్లో 700 రూపాయలు గవర్నమెంట్కి పోతుందంట. ఒక బాటిల్ 880 రూపాయలు అయితే అందులో 700 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. దానికి అసలు ఖర్చు అయ్యేది 135 రూపాయలు మాత్రమే. దాని ఖర్చు 135 రూపాయలే, కానీ గవర్నమెంట్కి వచ్చే లాభము 700 రూపాయలు. అమ్మిన వానికి కొద్దిగా లాభం వస్తుంది. అంటే అమ్మినందుకు, అంటే షాప్ పెట్టుకున్నందుకు వాడు కోట్లల్లో పెట్టి
షాపు కొంటాడు, లైసెన్స్ తీసుకుంటాడు. కనుక ఇదంతా ఏంటి అని ఆలోచిస్తే అజ్ఞానం, మూర్ఖత్వం. అజ్ఞానం, మూర్ఖత్వం ద్వారా మనుషులు దీంట్లో పడిపోతున్నారు. ఎందుకు మనుషులకు ఎలా మద్యం అలవాటు అవుతుంది, ఈ వైన్ ఎలా అలవాటు అవుతుందని ఆలోచిస్తే ఇది ఒక సామాజిక రుగ్మత. జ్ఞానము లేని తల్లిదండ్రులు. నేను చాలాసార్లు ఈ మాట అంటుంటాను. చాలామందికి బాధ కలుగుతుంది, కానీ చెప్తాను మళ్ళీ ఇంకోసారి చెప్తామాట. ఏమిటంటే అనర్హులు, అయోగ్యులు వివాహాలు చేసుకొని పిల్లలను కని వారిని అనర్హులుగా, అయోగ్యులుగా చేయటం చేతనే ఇలాంటి రుగ్మతలను పడతారు. మళ్ళీ చెప్తారు. అనర్హులు, అయోగ్యులు వివాహం చేసుకొని పిల్లలను కని వారిని సరిగ్గా పెంచక వారిని ఆల్రెడీ తల్లిదండ్రులే జ్ఞానం లేనివారు, ముఖ్యంగా అందులో తండ్రి. వానికి రకరకాల వ్యసనాలు ఉంటాయి, తాగుడు, జూదము, స్మోకింగు, ఇంకా ఇతరత్ర ఉంటాయి చాలా రుగ్మతలు. ఈ రుగ్మతలు గలవారు వివాహాలు చేసుకొని ఆ రుగ్మతలతోనే, ఆ బలహీనతలతోనే కుటుంబంలో జీవించడం చేత అవి చూసిన పిల్లలు వారికి అలవాటు అవుతారు. కనుక వివాహం అనేది చాలా గొప్ప బాధ్యత. అది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను ఉండాలని చెప్తుంది. కనుక వివాహం అంటే ఒక దినము ఘనంగా వివాహం చేయడం కాదు. వివాహం అన్నది జీవితాంతము కొనసాగించవలసిన ఒక పని. వివాహం అంటే దేవుని సేవ. దేవుని కొరకే సంతానమును కని ఆయన రాజ్యమును విస్తరింపచేయటే వివాహం అంటే. కనుక ఈ దేవుని సేవ చేయటకు అందరు యోగ్యులు కాదు. మరి వివాహానికి యోగ్యులు ఎవరంటే జ్ఞానమును ఆర్జించిన వారు, వనరులు ఆర్జించిన వారు, విజనతో జీవించువారు, దైవికమైన గురి, ఈలోక సంబంధమైన గురి కలిగి వివాహంలోకి ప్రవేశించాలి. అటువారు మాత్రమే తమ పిల్లలను యోగ్యులుగా చేస్తారు. వారు తమ పిల్లలను దేవునికి ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా, సంఘానికి ఉపయోగకరంగా మరియు వారికి ఉపయోగకరంగా చేసుకుంటారు. ఇది జరిగేది. కనుక ఈ సమస్త విధములైన ఈ దుర్వ్యసనాలకి కారణం ఏంటంటే జ్ఞానము లేని తల్లిదండ్రులు. కనుక అక్కడ పడింది పునాది ఇది. కనుక బ్రాందీ షాపు వాడు పిలవడు, రా తాగు అని. కనుక సమస్త విధములైన పాపకార్యములు జరిగే ప్రదేశాలలోనికి మనుషులను ఎవరు పిలవరు. అడిగి మనుషులు పోతారు. ఎందుకు పోతారంటే అందులో ఏముందంటే తాత్కాలికమైన ఆనందం ఉంది, అనారోగ్యకరమైన ఆనందం ఉంది, ఎంతో హేయమైన ఆనందం ఉంది. అది సినిమా థియేటర్లు కానీ, బ్రాందీ షాపులు కానీ, వ్యభిచార గృహాలు కానీ, లేక పేకాట స్థలాలు కానీ, ఈ విధంగా మనిషి తనను తాను పాడు చేసుకుంటూ సమాజాన్ని పాడు చేస్తున్న ఆ యొక్క ప్రదేశాలు అనేటివి, ఆ ప్రదేశాల్లో ఉన్న వారు మనుషులు పిలవరు, వాటికి మనుషులే పోతారు. ఎందుకంటే అది ఎంతో హానికరమైన సంతోష స్థితి. అది ఆరోగ్యకరమైన సంతోష స్థితి ఇవ్వదు. ఎంతో హానికరమైన, అసహ్యకరమైన, నాశనకరమైన సంతోషాలను పంచే ప్రదేశాలు అవి. వాటికి ఎందుకు మనుషులు పోతున్నారంటే తన కారకులు తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా పెంచకపోవడం. ఆ తల్లిదండ్రులకు తెలియదు జీవితం అంటే ఏంటో, ఎందుకు వివాహం చేసుకున్నామో తెలియదు, ఎందుకు పిల్లలు కన్నామో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, బ్రతికి ఏం చేయాలో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి పోతామో తెలియదు, ఏమీ తెలియదు. వారికి దైవికమైన వివేచన లేదు, ఈలోక సంబంధమైన వివేచన లేదు, ఈలోక సంబంధమైన అర్థం తెలియదు, పరమార్థం తెలియదు. కనుక ఇవే కారణాలు. నాకు నవ్వు వస్తుంది ఈ వీడియో చేస్తుంటే. ఎందుకు నవ్వు వస్తుందంటే సాతాను మనుషులను ఎలాగున నాశనం చేస్తున్నాడు అని ఆలోచిస్తే ఒక దైవ సేవకునిగా, దేవుని వాక్యం చదివానిగా, బోధించువానిగా ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. కనుక తలంపైందంటే ప్రియులారా, ఈ సమాజాన్ని బాగు చేసేది ఎవరంటే ఒక యేసుప్రభు మాత్రమే. అందుకే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అని చెప్పాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు. నా కాడి తేలికగా ఉంటుందని చెప్పాడు, నా భారం తేలికగా ఉంటుందని చెప్పాడు. కనుక యేసు ప్రభు మాత్రమే
మానవుణ్ణి బాగు చేస్తాడు. ఇంకెవరు బాగు చేయలేరు. ఆయన వాక్యము, ఆయన ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన మందిరము, ఆయన ప్రజల సహవాసమే మానవుని బాగు చేసేది. కనుక యేసుప్రభు వారు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నాడు. కనుక యేసుప్రభు వారు బైబిల్లో ద్రాక్షారసం తాగాడు, కానీ అది ఈ మద్యం కాదు. మద్యం అంటే అది కుళ్ళబెట్టి పాడైపోయిన దాన్ని కాదు. దేవుడు చేసిన సృష్టిలో పాపము లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసిన ఈ సృష్టిలో చెడు లేదు. ఉన్నదాన్ని ఆయన సృష్టించిన వాటిని దుర్వినియోగం చేయడమే పాపం అంటే. కనుక సమస్త ఆహార పదార్థాలు మంచివే, కానీ దానిని కుళ్ళబెట్టి పాడు చేసుకొని ఆ పాడైన పదార్థముని తినడము, తాగుట ఎంత అవివేకము. అందుకే పులిసిన పిండి ముద్దంతను పుడేయజని దేవుడు వాక్యం చెప్తుంది. పులిసిన పిండిని తీసి పడేయమని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులారా, యేసుప్రభు వారు కూడా ద్రాక్షరసం తాగాడు, అది ఆరోగ్యకరమైంది, అది ఫ్రెష్ అంటే తాజా, కులబెట్టింది తాగలేదు యేసుప్రభు వారు. తర్వాత ఏది కూడా ఎక్కువ చేయకూడదు. తిండి ఎక్కువ తినకూడదు, ద్రాక్షరసం ఎక్కువ తాగకూడదు, ప్యూర్ ద్రాక్షరసం కూడా. ఏది కూడా అతి ఉండకూడదు, అతిగా తినకూడదు, అతిగా తాగకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తిండిపోతులు తాగుడుపోతులు దరిద్రులు అవుతారని. సామెత 23వ అధ్యాయంలో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతు లేని గాయాలు, ఈ సంగతులు చివరి ఈ వచనాలు ఉంటాయి. కనుక చదువుకోండి, సామెత 23వ అధ్యాయం చదువుకోండి. సామెతలు చాలా చక్కగా చెప్తుంది. కనుక మద్యము కట్ల పాము వల్ల కాటు వేస్తుంది అని చెప్తుంది బైబిల్. కనుక ప్రియులారా, ఈ లోకాన్ని బాగు చేసేది ఎవరంటే ఒక యేసుప్రభు మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే, ఆయన ఆత్మ మాత్రమే. కనుక మనవంతుగా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, పరిశుద్ధాత్మ గలవారముగా మనం ఈ లోకం కొరకు ప్రార్థించాలి, వాక్యం బోధించాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, లోకానికి సత్యం అందించాలి. కనుక మద్యము త్రాగు వాళ్ళకి చెప్పండి, వీడియో కూడా అందరికి షేర్ చేయండి. నువ్వు తాగుతున్న మద్యము లేక వైన్ అనేది కుళ్ళిపోయిన ఆహార పదార్థాల ద్రవము. ఏమిటి? కుళ్ళిపోయిన ఆహారాన్ని ఎవరు తినరు, కుళ్ళిపోయిన మాంసాన్ని తినరు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఎవరు తినరు, పడేస్తారు. కానీ కుళ్ళిపోయి ఎంతో అసహ్యకరమైన ఆ ద్రవాన్ని మనుషులు తాగుతున్నారు. కానీ అది అట్లే నేరుగా ఇస్తే తాగరు. కనుక దానిని ఏం చేస్తున్నారంటే ఆ కుళ్ళిపోయిన ద్రవాన్ని ఫిల్టర్ చేసి దాంట్లోకి కొన్ని ఫ్లేవర్స్ కలిపి, అంటే చక్కటి వాసన వచ్చే సువాసనలు కలిపి మనుషులకు అంటగడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం. దీంతో ఇలాంటి డబ్బుతో గవర్నమెంట్ నడుస్తుంది, ఇలాంటి డబ్బుతో వ్యవస్థలు నడుస్తున్నాయి. కనుక తాగకపోతే గవర్నమెంట్ ఇంకో విధంగా సంపాదిస్తారు. కనుక సమాజానికి కూడా మనము గవర్నమెంట్కి ఎలాంటి పన్ను ఇవ్వాలంటే ఆరోగ్యకరమైన పని చేయడం ద్వారా వచ్చిన పన్ను ద్వారా గవర్నమెంట్ నడవాలి. కనుక ఆలోచించండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మన వంతుగా దేశాన్ని కాపాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మొదటి తిమోతి 2వ అధ్యాయంలో 4-5 వచనాలు అంటే 1 నుంచి చదువుకుంటే మనం 5-6 వచనాలు చదువుకుంటే అక్కడ ఉంటాయి ఈ మాటలు ఉంటాయి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఆ సంగతులు ఉంటాయి. మనం సంపూర్ణ భక్తియు మానవత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకునే నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ తండ్రి అయిన దేవుని కోరిక ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏమిటంటే మనుషులందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆశిస్తున్నాడు తండ్రి. కనుక సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలగాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. మొదటి తిమోతి 2:4 ఆ మాట ఉంది. దేవుడు ఒకడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఆయన అందరి విమోచన కొరకు తను తాను అర్పించుకున్నాడు. కనుక యేసు ప్రభు యుద్ధకు రండి, రక్షణ మారుమనసు పొందండి, నిత్య జీవనం స్వతంత్రించుకొని నరకాన్ని తప్పించుకోండి. పాపములో మనం పుట్టాం, మనమందరం పుట్టుకతో పాపులమే, కానీ పాపులుగా మరణించకూడదు.
పరిశుద్ధులైన యేసుప్రభు ఎదుకు వచ్చి పాప బంధం నుంచి విడిపించబడి రక్షింపబడి మారుమనసు పొంది పరిశుద్ధాత్మ పొంది బతుకు మార్చబడి జ్ఞానవంతులమై పరమార్థము అర్థము తెలుసుకొని అర్థము పరమార్థము రెండు తెలుసుకొని అనేకులను పరలోకానికి తీసుకుపోవాలి. ఇది క్రైస్తవుడు అంటే. కనుక క్రైస్తవం గలవారంగా నిత్యజీవం గలవారంగా పరిశుద్ధాత్మ గలవారంగా ఈ పని చేసి మనం ధన్యులవుదంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ మాటలు దీవించు ప్రభువా. ఈ వీడియో అనేకులు చూసటకు మేలు పొందటకు సాయపడు. యేసు ప్రభు దగ్గర వచ్చి మేలు పొందటకు సాయపడు. దేవా, నువ్వే మానవ జాతికి దిక్కు, ఇంకెవరు దిక్కు లేరు. మానవ జాతిని ఎవరు ఉద్ధరించారు, నువ్వు ఆత్మ. కనుక ప్రభువా జ్ఞాపకం చేసుకో, దీవించకూడదు, ఈ పరిచయం జ్ఞాపకం చేసుకోకూడదు. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నా దేశాన్ని కాపాడమకూడదు. నా దేశ ప్రజలందరూ రక్షణ పొంది మారుమనసు పొంది నేను ధనిలోటకు సాగు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న 195 దేశాలు, దాదాపు 200 దేశాల ప్రజలందరూ రక్షణ మారుమనసు పొందినట్లు కృపనే దయచు మీకు అప్పగించుకుంటూ దయచుకోకూడదు. ఈ వీడియో అనేకులు చూసినట్లు కృపనేమి కోరుతూ ఏదో వచ్చిన కృపనేమి కోరుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రార్థన అంగీకరించేందుకు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు పొందాలండి. ప్రైజ్ లార్డ్. ఈ వీడియో అందరూ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొరకే ప్రార్థించండి, మీ సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.